తదుపరి రాశి వృషభ రాశి. అయితే ఈ రాశిలో ఉండే వారికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలో 3వ పాదంలో సంచారం చేస్తున్నాడు. అంటే 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత చంద్రుడు మేషం నుంచి మిథున రాశి గుండా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. దీని ద్వారా మనకి ఆర్థిక, సామాజిక, వ్యవసాయక, రాజకీయ దృష్ట్యా ఎలా ఉండబోతోందంటే, వ్యవసాయ రంగంలో విపరీతమైన వర్షపాతం ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాంతాలలో వర్షాభావము ఏర్పడి నీటికి ఇబ్బంది కలిగించేటట్టుగా గోచరిస్తోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే అత్యంత ఉత్కంఠంగా ఉండబోతూ నాయకత్వంలో మార్పులకు సూచనలు గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఐటీ రంగానికి కొద్ది కొద్దిగా తన యొక్క ప్రభావం తెలిసేటట్టుగాను, ఐటీ రంగం స్థిరపడేటట్టుగాను, ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ప్రజలకి వచ్చేటట్టుగాను, ఐటీ రంగంలో గ్రోత్ కనబడే విధంగాను కనబడుతోంది. అయితే సామాజిక పరిస్థితి చూసినట్టయితే కనుక సమాజపరంగా కొంచెం ఇబ్బందులు తగ్గుముఖం పట్టేటట్టుగా ఉంది. ప్రజలకు మానసిక ఒత్తిడిలు ఎక్కువయ్యేటట్టుగాను, కొంతమందికి విభేదాలు అంటే సామాజిక పరంగా కానీ లేదా కుటుంబంలో కానీ విభేదాలు తగ్గుముఖం పట్టి సామరస్యంగా ఉండే ధోరణిలోకి వెళ్ళబోతున్నారు. ప్రత్యేకించి వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే గ్రహస్థితి బుధుడు స్వరాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ రాశి వారికి ధన సంపత్తి విశేషంగా ఉండబోతోంది. అంటే ధనాదాయాలు పెరగడము, ధనం గురించి 4 మార్గాల గుండా మీకు ధనం రావడము, మీరు అనుకున్న సమయానికి ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా, ఏదైనా లోను ఒత్తిడిల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ సమయానికి మీకు లోన్లు రావడము, లేదా ఆర్థిక ధన సహాయము మిత్రుల ద్వారా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ ధన సహాయము ఆ సమయానికి అందుబాటులోకి వచ్చే విధంగా గోచరిస్తుంది. అంటే మొత్తంగా ఈ రాశిలో ఉన్న వారికి ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి లోటుపాట్లు ఈ వారంలో ఉండబోవు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. గతంలో మీరు ఏదైనా విదేశాలు వెళ్ళాలనో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనో లేదా మీ రంగంలో మీరు ఏదైతే ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూ వచ్చాయో ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఈ వారంలో మీకు సానుకూలమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత స్థాయి వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. గతంలో మీకు ఏమైనా మీ పై యజమానులతో కానీ మీ సహచరులతో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, మాట పట్టింపులు ఉండడం కానీ, ప్రమోషన్స్ ఆగిపోవడం కానీ, ఏరియర్సు దగ్గర దాకా వచ్చి పోస్ట్ పోన్ అవ్వడమో లేదా మీకు రావు అని చెప్పి మీ యజమానులు ఏదో ఒక లిటిగేషన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ డబ్బు మీకు చేతికి రాకుండా ఉన్న సమయాన్ని నుంచి ఇవన్నీ మీకు సానుకూలంగా అయ్యేటట్టుగా ఈ వారంలో గోచరిస్తోంది. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే స్థిరమైన ఆర్థిక లాభాలు మీకు ఈ వారంలో కనబడుతున్నాయి. కొత్తగా ఎవరైనా వ్యాపారాలు చేయాలన్నా లేదా విస్తరణ చేసుకోవాలన్నా, బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, లేదు అంటే కనుక కొంతమంది వ్యాపార నేమ్స్ మారుస్తారు. అంటే మేము ఈ వ్యాపారంలో ఈ పేరు పెట్టుకున్నాము, మాకు కలిసి రావడం లేదు కాబట్టి మేము పేరు మార్చుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ వారము చాలా చక్కగా దివ్యంగా ఉండబోతోంది. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా భాగస్వామ్యంతో మేము ఒప్పందం కుదుర్చుకోవచ్చా, లేదా అంటే కనుక మేము విదేశాలలో ఏవైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చా, లేదా విదేశంలో అంటే అంతర్జాతీయంగా మా వ్యాపారాన్ని అక్కడ విస్తరించుకోవచ్చా అని అనుకున్న ఇలా ప్రతి వ్యక్తి అంటే ప్రతి వ్యాపారస్తులకు ఈ సమయము చాలా చక్కగా ఉండబోతోంది. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. వర్తక, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏది చేద్దామనుకున్నా చక్కని సమయము వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారికి కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి మెడపరంగాను వెన్నుముక్క సంబంధించినటువంటి ఇబ్బందులు. గతంలో మీకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు
అవి బయటపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. వెంటనే అలాంటి సూచనలు కనబడితే జాగ్రత్తలు తీసుకోండి. తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ చేయించుకున్నట్టయితే మంచిదిగా చెప్పడం అయింది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక రాజకీయ నాయకులకు ఈ వారము చాలా చక్కని దివ్యమైన సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా, ఏ పథకాలు ప్రవేశపెట్టాలన్నా, ఏదైనా ప్రసంగాలు ఇవ్వడానికి కానీ, లేదా ప్రజలలో మమైకమయ్యి మీరు వెళ్ళడానికి కానీ ఈ వారము అత్యంత అనుకూలమైన సమయంగా కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే వ్యవసాయదారులకు కూడా చాలా చక్కని అనువైన సమయము. మీరు ఏ పంట వేయాలనుకున్నా ఆ పంటకి ఈ వారంలో కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టయితే వర్షాభావ సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని దానికి ప్రత్యామ్నాయాలు వెతుక్కొని సేంద్రియ పద్ధతులను అలవాటు చేసుకున్నట్టయితే చాలా చక్కగా మంచి రాబడి గిరాకీ పెరిగే అవకాశం కనబడుతోంది. మరి ఒక విశేషం ఏంటంటే యంత్రాలు కొనుగోలు చేయాలన్నా, పశువులను కొనుగోలు చేయాలన్నా, భూమిని కొనుగోలు చేసుకోవాలన్నా రైతులకు ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. దీనితో పాటు రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు మీ యొక్క భూసార పరీక్ష చేయించుకుని అక్కడ ఈ సమయంలో ఏ పంటలు వేస్తే మీకు గిరాకీ పెరుగుతుంది మార్కెట్ సర్వే చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రుణం కోసం కానీ లేదా ప్రైవేట్ రుణం కోసం కానీ ప్రయత్నం చేసే రైతులు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. మీకు రుణము వచ్చే అవకాశాలు దానికి సంబంధించిన సూచనలు కూడా ఈ వారంలో గోచరిస్తున్నాయి. అయితే చెప్పదగిన పరిహారము ఈ వారంలో వచ్చే ఒక గురువారం రోజు పసుపును దానంగా ఇవ్వండి గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసము. మీ జాతకంలో ఏమైనా గురు సంబంధిత దోషాలు ఉంటే కనుక అవి తీరిపోయి ఈ అంటే ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి ఇది ప్రత్యేక పరిహారము. దీన్ని తప్పనిసరిగా చేసుకోండి. దీనితో పాటు తులసి పూజకు తప్పనిసరిగా చేసుకోండి. తులసి పూజ అంటే సాయంత్రం సమయంలో ప్రతిరోజు అంటే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు స్త్రీలైనా పురుషులైనా పురుషులైతే తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకోండి. స్త్రీలైతే కనుక సాయంత్రం సమయంలో ప్రదోష కాలంలో తులసమ్మ వారికి నేతి దీపం పెట్టి మీ యొక్క కష్టాన్ని కానీ మీ యొక్క మీరు ఆశయించినది ఏదైనా సరే విన్నవించుకున్నట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహము చాలా విశేషంగా కనబడుతుంది. అంటే మనకి ఆర్థిక నష్టాలు కానీ ఆర్థికంగా సంక్షోభాలు కానీ ఇలా ఏ పనైనా అడ్డంకి లేకుండా ఉండాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటు మాకు తులసి పూజ అవకాశం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పురుషులు గురుగ్రహ సంబంధిత ఆలయాలకు వెళ్ళండి. నవగ్రహ ఆలయాలలో కానీ లేదా సాయిబాబా వారి ఆలయం కానీ దక్షిణామూర్తి ఆలయం కానీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ తప్పనిసరిగా దర్శించండి. గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందండి. నమస్తే.